హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో ఒక మల్టీ కలర్ పాంప్లెట్ అనేది మనం కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్ తీసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తాము అనేది మనం నేర్చుకోబోతున్నాం. దెన్ ఈరోజు ట్యూటోరియల్లో మనం చెప్పబోయేది ఏంటంటే, ఒక పాంప్లెట్ ఏంటంటే ఒక ఆర్గానిక్ చెక్కగానుగ నూనెలకు సంబంధించింది. ఆ పాంప్లెట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి మన ఆబ్జెక్ట్స్ అన్నిటిని మనం యూటిలైజ్ చేసుకుంటూ డిఫరెంట్ వేలో ఎలా డిజైన్ చేసాము అనేది నేర్చుకోబోతున్నాం. దెన్ దీనికోసం ముందుగా నేనేం చేస్తాను అంటే, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేసేసి ఆ తర్వాత ఈ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా అక్కడ యూటిలైజ్ చేస్తాను. ముందుగా యాజ్ యూజువల్గా నేను ఒక సైజ్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ అనేది A4 సైజులో వైడ్ అనేది తీసుకున్నాను. నేనేంటిది అంటే, ఈ డాక్యుమెంట్ ఉన్నంత సైజులో కాకుండా దీనికి బై 2 అంటే హాఫ్ సైజులో ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం చాలా సింపుల్ వేలో నేనేం చేస్తానంటే, రెక్టాంగిల్ టూల్ మీద డబుల్ క్లిక్ చేసాను అనుకోండి, మన డాక్యుమెంట్ సైజులో ఒక రెక్టాంగిల్ టూల్ అనేది రావడం జరుగుతుంది. దెన్ దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ 297 విడ్త్ అనేది ఏం చేస్తున్నాను అంటే బై 2 అనేది మెన్షన్ చేస్తున్నాను. ఈ విధంగా చేసినప్పుడు సగం అనేది రావడం జరుగుతుంది. ఈ సగంలో మనం ఒక పాంప్లెట్ అనేది పూర్తిగా డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముందుగా నేను ఒక బాక్స్ అనేది తీసుకున్నాను. దీని యొక్క అవుట్లైన్ అనేది అలానే ఉంచుతున్నాను, ఎందుకంటే మనకు కనిపిస్తుంది అనమాట. దెన్ అలా చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ద్వారా దీని యొక్క డిజైన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ అనే దాన్ని నేను దీంట్లో ఉంచాలి అనుకున్నాను. దానికోసం రైట్ క్లిక్లో పవర్ క్లిప్ ఇన్సైడ్ తీసుకొని ఈ రెక్టాంగిల్ బాక్స్ అనేది సెలెక్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈ రెక్టాంగిల్ అనేది మనకి ఈ రెక్టాంగిల్ బాక్స్లోకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రావడం జరుగుతుంది. చూసారా? ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత నేనేంటిది అంటే, ఈ డిజైన్ అనేది మామూలుగా కొద్దిగా డిఫరెంట్ వేలో ఉండాలి అన్నది నా ఉద్దేశం. దానికోసం నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత పై భాగంలో ఇక్కడ ఏంటంటే ఒక షాప్కి సంబంధించిన నేమ్ ఇవన్నీ రావాలి. దెన్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి రావాలి. ఇక్కడ ఒక ఆయిల్ డ్రాప్ అనేది వస్తుంది. ఇక్కడ ఆయిల్ డ్రాప్ పడుతున్నట్టుగా ఉంటుంది. ఈ కింది ఇటువైపుకి మన నూనెల్లో రకాలన్నమాట. కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, పొద్దుటిరు నూనె ఇట్లా ఉంటాయి. వాటన్నిటిని అరేంజ్ చేయాలి. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వైట్ బాక్స్ అనేది గీయాలి అనుకున్నాను. దీనికోసం సేమ్ ఇలా గీస్తున్నాను. తర్వాత దీని యొక్క అవుట్లైన్ ఫిల్ అనేది నన్ చేసుకొని కలర్ అనేది వైట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక షేప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ కార్నర్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఓన్లీ కంట్రోల్ పెట్టుకొని ఒక కార్నరే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా డ్రాగ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎంతవరకు మంచిగా అనిపిస్తుందో అంతవరకు తీసుకుందాం. ఈ విధంగా ఉంచాలి అన్నది నా కాన్సెప్ట్ అనమాట. చూడండి, దీన్ని కొద్దిగా పైకి జరుపుకుందాం. యాజ్ యూజువల్గా దీని యొక్క కార్నర్ అనేది ఇక్కడ కిందికి వచ్చేటట్టుగా ప్లాన్ చేయండి. దీనిని ఇంకో కాపీ తీసుకోండి. మన కీబోర్డ్లో ప్లస్ సింబల్ అనేది ప్రెస్ చేసి ఒక కాపీ అనేది తీసుకోండి. తద్వారా ఏంటిది అంటే చూడడానికి ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే షార్ప్గా ఈ కోన్ అనేది మనకు కనబడాలి అన్నది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఈ విధంగా ఉంచుకోవాలి అన్నది నా కాన్సెప్ట్. ఆ షేప్ అనేది డిఫరెంట్గా కనబడాలి అన్నది నా ఉద్దేశం. దానిని సేమ్ యాజ్గా నేను అలా చేసుకున్నాను. దెన్ ఈ బ్యాక్గ్రౌండ్ని నేను సేమ్ యాజ్గా ఇక్కడ కింది భాగంలో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ కింది భాగంలో నేనేం చేస్తున్నాను అంటే, ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది యాక్టివేట్ చేసుకొని ఇక్కడ ఈ స్ట్రైట్గా ఉన్న లైన్ అనేది తీసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా అంటే ఇట్లా స్ట్రైట్గా కాకుండా మెర్జ్ అయిపోయినట్టుగా ఉండాలి అన్నది నా ఉద్దేశం. దెన్ అలా చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు వర్క్ అనేది ఒకసారి ఫినిష్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎట్ ది సేమ్ టైం ఈ కింది భాగంలో ఇలా రావడం జరిగింది. దెన్ దీంట్లో ఏంటిది అంటే, నేను ముందుగా కొద్ది కంటెంట్ అనేది అరేంజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఒక షేప్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా దీని యొక్క స్ట్రోక్ అనేది నీల్ చేశాను. దెన్ మెయిన్గా ఒక నేమ్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని తాలూకు ఒక నేము అంటే శ్రీ లక్ష్మీకృష్ణ అనేది దాని యొక్క నేము. దాని తర్వాత దీనికి ఒక సబ్ హెడ్డింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సబ్ హెడ్డింగ్ కోసం రెక్టాంగిల్ టూల్తో ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్నాను. దీని యొక్క స్ట్రోక్ అనేది నీల్ చేశాను. యాజ్ యూజువల్గా కలర్ అనేది ఒకటి రెడ్ అనేది అప్లై చేశాను. ఎట్ ది సేమ్ టైం కంట్రోల్ పేజ్ అప్ సహాయంతో ఇది పైకి తెచ్చుకున్నాను. దెన్ దీని తాలూకు ఒక మ్యాటర్ ఉంటుంది, ఆర్గానిక్ చెక్కగానుగ నూనెలో అనేది. ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఈ రెడ్లో వచ్చేటట్టుగానే ప్లాన్ చేశాను. ఈ రెడ్ యొక్క విడ్త్ అనేది కొద్దిగా తగ్గించుకోండి, ప్రాబ్లం లేదు. ఈ విధంగా తీసుకోండి. దెన్ అడ్రస్ తాలూకు ఇక్కడ అడ్రస్ వచ్చేసినప్పుడు వీళ్ళ యొక్క అడ్రస్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా ఇది మనకి మిడిల్లో ఉండేటట్టుగా చూసుకోండి. ఏం లేదు, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సి అనేది మెన్షన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా సెంటర్లోకి రావడం జరుగుతుంది. దెన్ తర్వాత వీళ్ళకి సంబంధించిన ఒక ఫోన్ నెంబర్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్స్ అనేవి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా యాజ్ యూజువల్గా ఇది కూడా ఇక్కడ సెంటర్లో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం ఇదన్నీ సెట్ చేసుకున్న తర్వాత దీని తాలూకు ఈ సెట్టింగ్స్ అన్నిటిని ఎట్ ది సేమ్ టైం ఇవి మనం పైకి జరపాలా కిందకి జరపాలా అనేది మొత్తాన్ని కూడా
మనం ఇక్కడ నీట్గా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ దీని తర్వాత ఈ అడ్రస్ కూడా నేను తీసుకున్నాను. దెన్ వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా నేను తీసుకోవడం జరిగింది. దెన్ దీని తర్వాత వీళ్ళ దాంట్లో ఏంటిది అంటే ఈ రెడ్ కలర్ బాక్స్ అనేది నేను ఓన్లీ సేమ్ దీనంత సైజులో ఉండాలి అనుకున్నాను. దీన్ని కూడా సేమ్ అయితే ఒక పవర్ క్లిప్ ఆప్షన్లో పవర్ క్లిప్ చేస్తున్నాను ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక లోగో అనేది క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. యాజ్ యూజువల్గా ఈ లోగో అనేది నేను ఇటు సైడ్ ఉంచాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. అలానే దీనికి సంబంధించిన దాంట్లో ఒక మిషన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఇమేజ్ కూడా నేను ఇటు సైడ్ ఉంచాలి అనుకున్నాను ఈ విధంగా. చూసారా? దెన్ ఇలా చేసిన తర్వాత దీని తాలూకు కొన్ని ఇమేజ్లు అనేవి నేను ఇక్కడ యూజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇవి ఇటు సైడ్ పెట్టుకుంటాను అన్ని ఇవన్నీ కూడా. దెన్ ఇక్కడ ఏంటిది అంటే ఇవన్నీ కూడా ఒక 4 రకాలు ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అనేది కూడా మీరు ఒకసారి ఇవి అనేది గ్రూప్ చేస్తున్నాను. దెన్ గ్యాప్ అనేది చూసుకోండి. ఇట్లా ఒక 4 కావాలి అన్నది మన కాన్సెప్ట్. నేను ఇక్కడ ఒక 4 సెట్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి ప్రత్యేకంగా నేను డిజైన్ ఎలా చేశాదు అనేది చెప్పడానికి చూపిస్తున్నాను కాబట్టి. దెన్ ఇలా చేసిన తర్వాత ఇవన్నీ తీసేస్తున్నాను, అంటే ఈ ప్లేస్లో ఇమేజ్లు మార్చుకుంటే సరిపోద్ది మనం. ఇవన్నీ నేను తీసేస్తున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా మ్యాటర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ప్రాచీన కాలంలో ఇక్కడ అనేది ఒక మ్యాటర్ ఉండింది. దీని తర్వాత ఒక సబ్ హెడింగ్ లాంటిది ఇక్కడ ఒకటి వస్తుంది. యాజ్ యూజువల్గా ఈ సబ్ హెడింగ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దెన్ దీంట్లో రన్నింగ్ మ్యాటర్ కొద్దిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇదేంటిదంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దెన్ దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనం ఇక్కడ ఒక షేప్ అనేది క్రియేట్ చేసాం కదా, ఈ షేప్ అనేది నేను ఇటు జరుపుకుందాం అనుకుంటున్నాను. ఒక్కసారి ఇటు జరుపుకోండి దీన్ని. దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఈ ఎడ్జ్ అనేది తీసుకున్నాను, అంటే చూడడానికి కొద్దిగా డిఫరెంట్ కనబడాలని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫినిష్ చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైము ఈ షేప్ ఎందుకు గీసుకున్నాను అని అంటే ఒక ఆయిల్ డ్రాప్ లాంటిది ఇక్కడ నుంచి డ్రాప్ అవుతున్నట్టుగా ఉండడం కోసం దీన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఈ విధంగా. దెన్ దీని కింది భాగంలో ఏంటి అంటే ఈ డ్రాప్ పడిన తర్వాత ఎలా ఉంటుంది అని చూపించడం కోసం ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ అనేది తీసుకోవడం జరిగింది. నేను ఈ విధంగా నేను ఇక్కడ ఉంచుకున్నాను. ఇవన్నీ కూడా మనం జేపీజీ రూపంలో డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్లే, వీటన్నిటిని యూటిలైజ్ చేశాను. దెన్ దీని కింది భాగంలో ఏంటిది అంటే డోర్ డెలివరీ కలదు, మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో అని ఒక చిన్న మ్యాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దాన్ని కూడా నేను ఇక్కడ డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేద్దామని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఒక రెక్టాంగిల్ బాక్స్తో ఒక రెక్టాంగిల్ అనేది గీయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దీన్ని కంట్రోల్ క్యూతో కన్వర్ట్ టు కర్వ్ చేసుకున్నాను. షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని దీని ఏం చేస్తున్నానంటే కొద్దిగా దూరంగా చేస్తున్నాను ప్రజెంట్, అంటే క్రాస్గా ఉండేటట్టుగా. దీని తర్వాత దీని తాలూకు ఒక గ్రీన్ కలర్ అనేది అప్లై చేశాను. దెన్ ఇక్కడ గ్రేడియంట్ ఫీల్ అనే దాంతో నేనేం చేస్తున్నానంటే దీనికి ఒక గ్రేడియంట్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఉండాలి అనుకున్నాను. దెన్ దీని తర్వాత నేనేంటి అంటే ఇక్కడ ఒక 2 లైన్స్ అనేవి కావాలి అన్నది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మళ్ళీ సేమ్ యాజ్గా ఒక రెక్టాంగిల్ టూల్ బాక్స్తో రెక్టాంగిల్ తీసుకున్నాను. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక 2 కలర్స్ అనేవి తీసుకుందాం అనుకున్నాను. ఒకటి డార్క్ గ్రీను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఉంటుంది. దెన్ దీనినే నేను ఇంకో కాపీ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా కిందికి. దెన్ దీంట్లో ఏంటంటే ఒక రెడ్ కలర్ అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను. దీంట్లో ఒక రన్నింగ్ మ్యాటర్తో పాటుగా ఒక చిన్న బైక్ ఇమేజ్ అనేది కూడా యూజ్ చేస్తాను. కాబట్టి అందుకంటే ముందుగా వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్లో పవర్ క్లిప్ సహాయంతో ఈ ఫ్రేమ్లోకి పవర్ క్లిప్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ డ్రాప్ దాన్ని కూడా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాకపోతే ఇది కిందకు ఉండేలాగా చూసుకోండి. ఇట్లా ఈ విధంగా ఇట్లా పడుతున్నట్టుగా తెలియాలి అన్నది మన ఉద్దేశం. ఇక్కడ ఒక్కసారి ఫినిష్ కొడుతున్నాను. చూసారా ఈ విధంగా ఉండాలి అన్నది మన కాన్సెప్ట్. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ డోర్ డెలివరీ చేస్తారు అనేది మనం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ వెహికల్ అనేది నేను ఇక్కడ యూటిలైజ్ చేసుకున్నాను ఇక్కడ డోర్ డెలివరీ కోసం. దెన్ దీంట్లో ఏంటిదంటే ఒక చిన్న మ్యాటర్ ఉండింది అనమాట. ప్రజెంట్ చూడండి ఇక్కడ ఏంటిదంటే 3 లీటర్స్ ఆ పైన డోర్ డెలివరీ చేయబడిన అని ఒక చిన్న మ్యాటర్ ఇవ్వడం జరిగింది మనకు వాళ్ళు. దీనిని యాజ్ యూజువల్గా నేను ఇలా ఉంచుకున్నాను. తర్వాత మా వద్ద డ్రై ఫ్రూట్స్ కూడా లభించును అనేది కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. అప్పుడు ఈ రెండింటిని సెంటర్లో పెట్టుకొని దీని యొక్క వైట్ కలర్ అనేది అప్లై చేద్దాం క్లియర్గా మనం. చూసారా ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఒక లోగో ఉంటుంది. యాజ్ యూజువల్గా ఈ లోగో అనేది నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాను. చూసారా ఈ విధంగా.
ఇది చూసారా యాజ్ యూజువల్గా ఇలా ఉండేటట్టుగా. ఇంకా చాలా సింపుల్ వేలో మనం ఒక మల్టీ కలర్ పాంప్లెట్ అనేది క్లియర్గా ఎలా సెట్ చేస్తాము అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగిందనమాట. దెన్ ఇక్కడ దీని తాలూకు గ్యాప్ అనేది నాకు పెరగాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ గ్యాప్ అనేది నేను కొద్దిగా ఎక్కువ దూరం తీసుకుంటున్నాను, ఇట్లా ఈ విధంగా. దెన్ ఈ డ్రాప్ అనేది నేను కొద్దిగా మిడిల్లో ఉంచుకోవాలన్నా ప్రాబ్లం లేదు, ఈ విధంగా ఉంచుకుంటా. చూసారా చాలా సింపుల్ వేలో మనం ఒక మల్టీ కలర్ పాంప్లెట్ అనేది చాలా సింపుల్ వేలో టకటకగా సెట్ చేయడం జరిగింది అనమాట. కానీ ఇక్కడ ఈ చుట్టూ ఇదేంటంటే కలిసిపోయినట్టుగా ఉంది, ఇది కొద్దిగా వైట్ అనేది కావాలి. ఎలిప్స్ టూల్ సహాయంతో ఒక ఎలిప్స్ అనేది గీసాను, దీని యొక్క స్ట్రోక్ అనేది నీళ్ళు చేసి వైట్ అనేది అప్లై చేసుకున్నాను. దెన్ తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే కన్వర్ట్ టు కర్వ్ అనేది చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కన్వర్ట్ టు కర్వ్ కొట్టిన తర్వాత మళ్ళీ బిట్ మ్యాప్లో ఎఫెక్ట్స్లో బ్లర్ అని ఉంటుంది, దాంట్లో గాసియన్ బ్లర్ అనేది తీసుకొని ఇట్లా కొద్దిగా బ్లర్ చేసుకోవడం జరుగుతుంది చూడండి ఈ విధంగా. దెన్ దీనిని కిందకు ఉంచుతున్నాను ఈ లేయర్ కంటే, అంటే మన లోగో లేయర్ కంటే కిందకు ఉండేటట్టుగా చూస్తున్నాను. కానీ ఈ వైట్ ఉండడం వల్ల ఏంటంటే చూడడానికి ఏంటంటే మనకి మంచి కనిపిస్తుంది అనమాట, అంటే ఇంతకుముందు గ్రీన్లో కలిసి ఉన్నదానికంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింది భాగంలో మనకి ఇంత అవసరం లేదనుకున్నాం అనుకోండి, యాజ్ యూజువల్గా దీన్ని ఏం చేస్తున్నానంటే ఇట్లా పైకి నొక్కేస్తున్నాను. యాజ్ యూజువల్గా దీన్ని ఇంకో కాపీ తీసుకుంటున్నాను కీబోర్డ్లో ప్లస్ సహాయంతో, దీన్ని కూడా కంట్రోల్ పేజ్ డౌన్ సహాయంతో కిందికి తీసుకొచ్చుకుంటున్నాను. దీనివల్ల మనకైతే మిషన్ కానీ ఈ లోగో కానీ క్లియర్గా కనబడడానికి అవకాశం ఉందన్నమాట. ఇది ఈ విధంగా చాలా సింపుల్ వేలోనే మనం సెట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇంకొక చిన్న డిజైన్ చేద్దాం అనుకున్నాను, దీనినే ఇంకో కాపీ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఓన్లీ ప్యూర్ వైట్ అనేది అప్లై చేస్తున్నాను. కంట్రోల్ పేజ్ డౌన్తో కిందకి తీసుకున్నాను, షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్యూ సహాయంతో ఈ షేప్స్ అనేవి నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా నొక్కేస్తున్నాను. దీనివల్ల ఏంటిది అంటే మనకు ఒక లుక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక్కసారి ఫినిష్ కొడుతున్నాను చూడండి, చాలా సింపుల్ వేలో ఒక లుక్ అనేది క్రియేట్ చేశాను నేను వెంటనే. ఇక్కడ ఒక బైక్ అనేది వాడాను, సేమ్ యాజ్ యూజువల్గా ఆ బైక్ అనేది ఉంచుకున్నాను. ఇది చూసారా చాలా సింపుల్గా, అంటే ఒక చిన్న రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఈ చిన్న షేప్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఈ మ్యాటర్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా పెట్టుకొని ఒక డిజైన్ అనేది నీట్గా సెట్ చేశాను. దెన్ దీంట్లో ఈ డిజైన్కి కొద్దిగా ఒక డిజైన్ ఎలిమెంట్ లాంటి ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ చక్కగా నూనెలకు సంబంధించిన దానికి ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్నాను, దీనికి స్ట్రోక్ అనేది తీసేసాను. ఆ తర్వాత ఇక్కడ మామూలుగా ఒక కలర్ ఫిల్ చేశాను. దెన్ కంట్రోల్ పేజ్ డౌన్తో కిందికి తీసుకెళ్ళిపోయాను. దెన్ ఎట్ ది సేమ్ టైము ఇక్కడ ఇంకొద్దిగా డిఫరెంట్ అనేది డిజైన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా కనబడాలి అనుకున్నాను. దీనికోసం పాలిగన్ టూల్ అనేది తీసుకొని ఇక్కడ 3 అనేది పెట్టుకొని ఒక్క పాలిగన్ అనేది గీసాను. గీసిన తర్వాత దీని యొక్క కలర్ అనేది మనం ఇక్కడ డార్క్ కలర్ తీసుకుందాం, ఇందాక దీనికి ఉన్నదానికంటే. దీన్ని ఒక 90 డిగ్రీస్కి రొటేట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇలా చేసిన తర్వాత ఇది 45 తీసుకుందాము, 45 కూడా కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 0 చేస్తున్నాను. చేసిన తర్వాత డబుల్ క్లిక్లో రొటేషన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. దీనికి ఇట్లా స్ట్రైట్గా ఉండేటట్టుగా చేసుకోండి, కానీ ఇది తప్పు వచ్చింది మనకి. దీన్ని కాకుండా ఇంకొక షేప్ అనేది గీద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం తప్పు చేసాము ఆ విషయంలో. దీనికోసం ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్ పెన్ టూల్తో ఏం చేస్తున్నానంటే ఒక షేప్ అనేది గీద్దాం అనుకున్నాను నేను ఇలా. ఇది చాలా సింపుల్గా అయిపోద్ది ఇట్లా. ఇట్లా గీయాలి అనుకున్నా. దీని యొక్క స్ట్రోక్ అనేది నిల్ చేసి కలర్ ఏం చేస్తామంటే డార్క్ కలర్ అప్లై చేద్దాం ఈ విధంగా. ఇలా చేయాలి అనుకున్నాను. దీన్ని ఏంటంటే ఫ్లిప్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. ఇలా చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ పేజ్ డౌన్ తీసుకొని మళ్ళీ 2D లైన్ ఒకటి తీసుకుంటాం అనమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 2D లైన్తో ఈ 2D లైన్ అనేది ఒకటి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇక్కడ కింది వరకు ఉండేటట్టుగా, అంటే ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి ఎన్ని వచ్చాయో అంతకి దూరం వచ్చేటట్టుగా ప్లాన్ చేద్దాం. దీని యొక్క స్ట్రోక్ అనేది 2 అనేది చేద్దాము. తర్వాత దీనిని కలర్ అనేది అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. ఇట్లా చూసారా, ఈ విధంగా చాలా సింపుల్ వేలోనే మనకున్న చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అనేవి మనం ఈజీగా యూజ్ చేసుకుంటూ ఈ విధంగా ఒక మల్టీ కలర్ పాంప్లెట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అందరికీ మామూలుగా డౌట్ ఉంటుంది అనమాట, కోరల్డ్రాలో మనం మల్టీ కలర్ పాంప్లెట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తామో అనేది డౌట్ ఉంటుంది. ఇది ఈరోజు ట్యుటోరియల్లో అందరికీ క్లియర్ అయిందనుకుని భావిస్తున్నాను. తదుపరి ట్యుటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటాను. మీ వాసు. ధన్యవాదములు. తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.